చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్య సందేశం చదువుకుందాం. ఇప్పటివరకు దైవజనులు పెద్దలు మరి దేవుని మాటలు మనకు అందించారు. నేను కూడా కొన్ని మాటలు, తర్వాత దైవజనులు మన మధ్యలో ఉన్నారు, తర్వాత కేక్ కటింగ్ కార్యక్రమాలు ఉన్నాయి కనుక సమయానుకూలంగా మనం మరి ముందుకు వెళ్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం మనందరికీ సుపరిచితమైన వాక్య భాగం. అది 2వ అధ్యాయమును 26వ వచనం. దయచేసి ఒకరు చదివి సహాయం చేయండి. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. దేవుడు ఇటు వాక్యాన్ని ఆ బిడ్డ జీవితంలో కూడా నెరవేర్చి ఆశీర్వదించును గాక. ప్రభునందు ప్రియులారా, ప్రభు సన్నిధిలో ఒకసారి మనం గమనించగలిగితే ఇక్కడ బాలుడైన సమూయేలు మనకి కనిపిస్తున్నారు. వారి యొక్క తల్లి ఆ బిడ్డ కొరకు కన్నీళ్లు కార్చి దేవుని దగ్గర ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి ఆ బిడ్డని పొందుకున్నట్లుగా మనకి తెలుసు. ఎన్ని కన్నీరు దేవుని మందిరంలో కార్చిందో, ఎంత ప్రయాస పడిందో, దేవుడు ఆ బిడ్డ యొక్క ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలమును అనుగ్రహించారు. నిజంగా మరి దివ్య కూడా ఎంతో ప్రార్థన చేసింది. దైవజనులు మరి సంఘం అందరూ కూడా ప్రార్థించారు. మరి వారి యొక్క ప్రసవ దినాల్లో కానివ్వండి, మరి వివాహ కార్యక్రమాలు కానివ్వండి, మరి దైవజనులు ప్రార్థన చేశారు, సంఘం ప్రార్థన చేశారు, మరి మేము కూడా ప్రార్థన చేశాం. దేవుడి రోజున ఇంత చక్కటి మరి కార్యక్రమాన్ని జరిగించడానికి ప్రభు కృప చూపించారు. మరి అన్న ఏ రీతిగా ప్రార్థన చేసి బిడ్డను దేవుని దగ్గర పొందుకుందో, ఈ కుటుంబం కూడా ఆ రీతిగానే దేవుని యొద్ద నుండి మరి పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే పొందుకున్నటువంటి ఆ బిడ్డ యొక్క జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ముందుకు నడిపించబడాలి అని అంటే బైబిల్ చెప్తా ఉంది. ఏం చెప్తా ఉందంటే బాలుడైన సమూయేలు ఎదుగుచున్నాడట. పిల్లరా గమనించగలిగితే ఈ రోజున మన బిడ్డలు బైబిల్ చెప్తా ఉంది, బాలురు నడవవలసిన త్రోవను వారికి మనం నేర్పించినప్పుడు వారు పెద్దవారైన తర్వాత అందులో నుండి తొలగిపోరు. అవసాన దశలో వారు మీకు ఉపయోగపడతారు. వారు మీకు ఉపయోగపడి మిమ్మలను ఉద్ధరించాలి అంటే వారికి మార్గాన్ని మనము నేర్పించాలి. వారికి అడుగులు ఎలాగైతే నేర్పిస్తామో, వారికి తినడము ఎలాగైతే నేర్పిస్తామో, వారికి నడవడము మాట్లాడటము ఎలాగైతే మనం నేర్పిస్తామో, అలాగే వారికి గ్రంథాన్ని కూడా మనము నేర్పించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని కూడా నేర్పించాలి. బైబిల్ గ్రంథంలో మరి యూదులు 12 సంవత్సరాల వయసు రాగానే ధర్మశాస్త్రాన్ని బిడ్డలకు సునగోగులకు తీసుకుని వెళ్ళి వారికి అవపోసన పట్టించేవారు. బాగా మనం గమనించగలిగితే బైబిల్ అంటా ఉంది, వారు పిల్లలుగా ఉన్నప్పుడే, మొక్కలుగా ఉన్నప్పుడే వారిని దేవుని భయములోను దేవుని భక్తిలోను వారిని మనం పెంచినప్పుడు అన్నిటికంటే ప్రధానమైంది ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే దేవాలయములో దేవుని మందిరంలో మన బిడ్డలను మనము పెంచాలి. బాగా మనం గమనించగలిగితే సమూయేలు దేవుని మందిరంలో పెరుగుతున్నాడు. సమూయేలు ఎదుగుచున్నాడు, దేవునిలో ఎదుగుచున్నాడు, వాక్యములో ఎదుగుచున్నాడు, ప్రార్థనలో ఎదుగుచున్నాడు, విశ్వాసములో ఎదుగుచున్నాడు, ప్రవర్తనలో సత్ప్రవర్తనలో ఎదుగుచున్నాడు, పరిచర్య విషయంలో ఎదుగుచూ ఉన్నాడు. ఎవరికి పరిచర్య చేస్తున్నాడు? యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. బాలుడైన సమూయేలు దైవజనుడికి పరిచర్య చేస్తున్నాడు. ఈ రోజున మన పిల్లలు దేవుని సేవకు ఉపయోగపడాలి, దేవుని సేవకులకు ఉపయోగపడాలి, దేవుని మందిరానికి ఉపయోగపడాలి, పరిచర్యలో వారు దేవుని సన్నిధిలో ఉపయోగపడాలి, దేవుని కొరకు వాళ్ళు ఉపయోగపడాలి. అలా ఉపయోగపడాలి అంటే వారిని ఖచ్చితంగా మనము దేవుని మందిరములోనికి తీసుకొని వెళ్ళాలి. ప్రతి ఆరాధన సమయాలలో మనం మాత్రమే కాదు కానీ మన కుటుంబం, మన బిడ్డలు కూడా దేవుని మందిరానికి నడిపించబడాలి. పరిచర్యలో ముందుకి వారిని మనం కొనసాగింప చేయాలి, నేర్పించాలి.
అన్నీ నేర్పించాలి. దేవుని బిడ్డలారా గమనించండి, వారు పెద్దవారైన తర్వాత మీరు నేర్పించిన భక్తి ఏదైతే ఉందో వారిని వెంటాడుతుంది, వారిని కాపాడుతుంది. సర్వకాల సర్వ అవస్థల యందును ఉపద్రవములందును ఆ భక్తి, ఆ ప్రార్థన, ఆ విశ్వాసం వారిని రక్షిస్తూ ఉంది. దేవుని కాపుదల వారికి తోడుగా ఉంటా ఉంది. బైబిల్లో యోసేపు ఉన్నారు. యోసేపు తన యొక్క కుటుంబంలో చాలా చిన్నవాడు అయినప్పటికీ కూడా భయభక్తులు కలిగినవాడు, ప్రవర్తన కలిగినవాడు, విశ్వాసం కలిగినవాడు. దేవుని యందు ఎంతో వారి కుటుంబంలో నీతి ప్రవర్తన, సత్ప్రవర్తన కలిగిన వాడు యోసేపు. అందుకనే యోసేపుని దేవుడు ప్రతి క్షణం తోడుగా ఉండి అన్ని విషయాల్లో యోసేపుని దేవుడు కాపాడుకున్నాడు. తన భక్తులను దేవుడు కాపాడుకుంటాడు, బలహీనతలో నుంచి కాపాడుకుంటాడు, శోధనలో నుంచి కాపాడుకుంటాడు, రుగ్మతలో నుంచి కాపాడుకుంటాడు, అనారోగ్య స్థితిలో నుంచి కాపాడుకుంటాడు. ప్రతి విధమైనటువంటి ఏ యొక్క ప్రతికూలమైన పరిస్థితి ఎదురైనా దేవుడు తన బిడ్డలను కాపాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయచేసి అందరూ చెప్పండి హల్లెలూయా. పిల్లరా గమనించండి, ఎందుకంటే యోసేపుని దేవుడు కాపాడడానికి గల ప్రబలమైన కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దైవజనులు చెప్పినట్లుగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దైవజనుడైన పౌలు సువార్త యాత్రను ప్రకటిస్తూ అనేక ప్రాంతాలకు సంచరిస్తూ కొరింథీలు పట్టణానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విస్తారంగా ప్రకటిస్తున్నప్పుడు ఇంకా అనేక ఆసియాలో ఉన్న ప్రదేశాలన్నిటిలో దేవుని వాక్యాన్ని దైవజనుడైన పౌలు ప్రకటిస్తున్నప్పుడు ఆయనకు ఒక అమూల్యమైన ఆణిముత్యం లాంటి ఒక యవనస్తుడు దొరికాడు. అతని పేరు తిమోతి. దేవునికి మహిమ కలుగును గాక. తిమోతి గురించి తన పత్రికలో హెచ్చరిస్తూ దైవజనుడైన పౌలు 2వ పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనం చివరి లైన్లో ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, తిమోతిని ఇంత భక్తి గల ఉండడానికి గల, ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటంటే నీ భక్తి నీలో నుంచి వచ్చింది కదయా, నీ భక్తి నీ తల్లిలో నుండి వచ్చింది. అంతేకాదు నీ భక్తి నీ అవ్వలో నుండి వచ్చింది. ఆ ఇంట్లో ఒక అవ్వ ఉందట, ఆ తర్వాత అతనికి తల్లి ఉందట. వారిలో నుండి ఆ భక్తి సారం అనేటువంటిది నీకొచ్చిందని దైవజనుడైన పౌలు తిమోతి గురించి చక్కని విషయాలు వ్రాసి ఉంచాడు. మనం గమనించగలిగితే వారి యొక్క పెద్దలు, పూర్వీకులు ఎలాగైతే భక్తి చేసి ప్రార్థన చేసి ఏ రీతిగా అయితే వారు దేవుని సన్నిధిలో ఉన్నారో అదే సారము వారి పిల్లలకు కూడా వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏం చేస్తామో మన పిల్లలు కూడా అదే చేస్తారు. మనం ప్రార్థన చేస్తే మన పిల్లలు ప్రార్థన చేస్తారు. బాగా మనం గమనించగలిగితే మరి ఆ రీతిగా భక్తులు ఉన్నారు కాబట్టి వారి బిడ్డలు కూడా అదే భక్తిని నేర్చుకోగలిగారు, అంత గొప్ప సేవ చేయగలిగారు, అంత పరిచర్య చేయగలిగారు. అందుకని ఈ రోజున దేవుని మందిరములో మన బిడ్డలు ఎదగాలి. ఎలా ఎదగాలంటే దైవజనులు చెప్పినట్లుగా ఒలీవ మొక్కల వరే మన బిడ్డలు ఎదగాలి, ఆశీర్వదించబడాలి. వారు దేవునికి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, సంఘానికి ఉపయోగపడాలి, సావుకులకు ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని బైబిల్లో ఉంది కదా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యము. గర్భఫలం అనేటువంటిది ఎవరు ఇవ్వాలి అంటే దేవుడు ఇవ్వాలి. దేవుని బిడ్డలారా, ఈ రోజున వీరికి దేవుడు ఇచ్చినటువంటి ఈ గర్భఫలం ఏదైతే ఉందో ఈ గర్భఫలమును దేవుడు ఆశీర్వదించును గాక. నెక్స్ట్ కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ఇప్పుడు కుమార్తెనిచ్చాడు అంటే ఆడపిల్లనిచ్చాడు. దేవుడు ఎవరినిచ్చారు? తొలిగా ఆడపిల్ల పుడితే అదృష్టం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా గమనించండి, ఆడపిల్ల ఏ రోజుకైనా ఆడపిల్లే. మీకు అర్థమవుతుందా? ఆడపిల్ల, ఏడపిల్ల కాదు. మా దివ్య మరి తన యొక్క మరి యజమానుడు ఇద్దరు కలిసి 8 సంవత్సరాలు పెంచినా ఆడపిల్లని తర్వాత ఆడపిల్ల అంటే ఎవరో ఒకరి చేతిలో పెట్టి పంపించాల్సిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, కనుక ఆ చిన్న బిడ్డను దేవుడు ఆశీర్వదించి బాలుడైన సమూయేలును దేవుడు ఆశీర్వదించినట్లుగా దేవుడు ఆ చిన్న బిడ్డను కూడా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. దేవుడు
ఈ యొక్క కూడికకు వచ్చిన మనందరికీ కూడా తన కృపను అనుగ్రహించి ఆశీర్వదించునుగాక.